విశాఖ స్టీల్ ప్లాంట్ లో మరో వివాదం. స్టీల్ ప్లాంట్ యాజమాన్యం వర్సెస్ ఉద్యోగ సంఘాలుగా మారింది పరిస్థితి. స్టీల్ ప్లాంట్ ఉద్యోగులకు యాజమాన్యం సర్క్యులర్ జారీ చేసింది. ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామని యాజమాన్యం ఆ సర్క్యులర్ లో తెలిపింది. యాజమాన్యం తీరుపై ఉద్యోగ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. సర్క్యులర్ లోని లక్ష్యాలను మీరు సాధించి చూపిస్తే ఉద్యోగాలు వదిలి వెళ్తామంటూ ఉద్యోగ సంఘాలు సవాల్ విసిరాయి. సర్క్యులర్ ఉపసంహరించుకోవాలని ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేశాయి. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రేపు అడ్మిట్ బిల్డింగ్ కు అందరూ తరలి రావాలని ఇప్పటికే పిలుపునిచ్చారు. ఉద్యోగులకు ఉత్పత్తి లక్ష్యాలు పెట్టింది యాజమాన్యం. ఉత్పత్తిని బట్టి జీతాలు చెల్లిస్తామంటోంది యాజమాన్యం. అయితే ఉత్పత్తి లక్ష్యాలను నెరవేర్చకపోవడం వల్ల సంస్థ ఆదాయాలపై ప్రతికూల ప్రభావం పడుతోంది అంటోంది యాజమాన్యం. ఉత్పత్తి పర్సెంటేజ్ ప్రకారం జీతాలు చెల్లిస్తామండం సరికాదన్న విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ ముడి సరుకు లేకుండా ఉత్పత్తి లక్ష్యాలు సాధించడం ఎలా సాధ్యమని ప్రశ్నిస్తోంది. నోటీసుల్లో పేర్కొన్న ఉత్పత్తి లక్ష్యం గతంలో ఎప్పుడైనా సాధ్యమైందా అంటూ ప్రశ్నించారు. సాధ్యం కాని లక్ష్యాలను పెడుతూ ఉద్యోగులపై ఒత్తిడి పెంచుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగుల్ని భయపెట్టి ఏమీ సాధించలేరంటోంది విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట కమిటీ.